అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 5వ పాఠం జలియన్వాలా బాగ్ అనే పాఠంలో 4వ వీడియోలో భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు మొదలైన వాటన్నింటి గురించి తెలుసుకుందాం. ఇవి చేయండి, అవగాహన ప్రతిస్పందనలో క్రింది గేయాన్ని చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని చెప్పి ఇక్కడ ఒక గేయాన్ని ఇవ్వడం జరిగింది. బంగారు పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం, సింగారములు చెలువము చిలికే శీలవతికి మా వందనం. బంగారు పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం, సింగారములు చెలువము చిలికే శీలవతికి మా వందనం. జీవనదులతో సిరులొలికించే చిరయశస్వినికి వందనం, జీవనదులతో సిరులొలికించే చిరయశస్వినికి వందనం. పావన రుక్కులు భవ్య కావ్యములు పలికిన మాతకు వందనం. బంగారు పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం, బంగారు పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం. సింగారములు చెలువము చిలికే శీలవతికి మా వందనం. హిమవదాది సుమహీధారల విలసిన మాతకు వందనం, హిమవదాది సుమహీధరాల విలసిన మాతకు వందనం. అమర ఋషీంద్రుల విమల వాక్కులు అలరిన మాతకు వందనం, అమర ఋషీంద్రుల విమల వాక్కులు అలరిన మాతకు వందనం. బంగారు పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం, సింగారములు చెలువము చిలికే శీలవతికి మా వందనం. సామగానముల జోలలు పాడుచు సాకెడు తల్లికి వందనం, సామగానములు జోలలు పాడుచు సాకెడు తల్లికి వందనం. శతసహస్ర నర నారీ సంస్థుత చరణ పంకజకు వందనం, శతసహస్ర నర నారీ సంస్థుత చరణ పంకజకు వందనం. బంగారు పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం, సింగారములు చెలువము చిలికే శీలవతికి మా వందనం. దివ్య శిల్పులను దివ్య కాయకుల తీర్చిన జననికి వందనం, దివ్య శిల్పులను దివ్య కాయకుల తీర్చిన జననికి వందనం. దేశ దేశముల కాదర్శముల తెలిపిన మాతకు వందనం, దేశ దేశముల కాదర్శముల తెలిపిన మాతకు వందనం. బంగారు పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం, బంగారు పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం. సింగారములు చెలువము చిలికి శీలవతికి మా వందనం, సింగారములు చెలువము చిలికి శీలవతికి మా వందనం. కె వీరరాఘవాచారి గారు ఈ గేయాన్ని రాశారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ప్రశ్నలకు పైన ఆ గేయంలోంచి సమాధానాలు తీసుకుని రాయాలి మనం. మొదటి ప్రశ్న, పై గేయంలో కవి ఎవరికి వందనాలు సమర్పిస్తున్నారు? పై గేయంలో కవి భారతమాతకు వందనాలు సమర్పిస్తున్నారు. రెండో ప్రశ్న, గేయంలో దేశ గొప్పతనాన్ని చాటి చెప్పే వాటిని పేర్కొనండి. గేయంలో జీవనదుల గురించి, రుక్కులు అంటే వేదాలు, వేదాల గురించి, కావ్యాలు, హిమాలయాది పర్వతాలను గురించి, ఋషులు, శిల్పులు, గాయకులు, ఇలా ఇవన్నీ కూడా దేశ గొప్పతనాన్ని చాటి చెప్పేవి అని చెప్పి పేరు చెప్పడం జరిగింది. మూడో ప్రశ్న, ఈ గేయాన్ని రాసిందెవరు? ఈ గేయాన్ని కె వీరరాఘవాచారి గారు రచించారు. నాలుగో ప్రశ్న, పై గేయానికి శీర్షికను సూచించండి. పై గేయానికి శీర్షిక భారతమాతకు వందనం అనేది. ఈలో కింది పేరాన్ని చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. సైనిక దాడులనైనా అరికట్టవచ్చునేమో కానీ ప్రజల హృదయాంతరాల నుండి పెళ్ళుబికి వచ్చే స్వతంత్ర భావ తరంగాలను ఆపజాలరు అనేది చరిత్రలో రుజువైనటువంటి సత్యం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు
200 ఏండ్లకు పైబడి పంజరాల్లో మనల్ని పట్టి బంధించారు. ఆ శ్వేతజాతి భారతీయుల్ని ఎన్నో హింసలకు గురిచేసింది. క్రమేణా మనకు జ్ఞానోదయం అయ్యింది. మన నేత్రాల చీకటి పొరలు విడిపోయాయి. కర్తవ్యోన్ముఖులమయ్యాము. మేధావులు మనకు వెలుగుబాట చూపారు. మన వ్యక్తిత్వాన్ని వికసింపజేశారు. ప్రజలు చైతన్యవంతులయ్యారు. విజ్ఞాపనలు విఫలం కాగా ఆందోళనలు సాగించారు. ఉద్యమాలు నడిపారు. సత్య అహింసలతో కూడిన పోరాట కార్యక్రమాల నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూసింది. విభజించి పాలించే పద్ధతిని అనుసరించింది. ఉద్యమాలు ఉధృతమైన కొద్దీ ఏవో స్వల్ప సంస్కరణలతో ప్రజలను బుజ్జగించ తలబెట్టింది. కానీ ఆ పాచికలేమీ పారలేదు. ప్రపంచంలో ప్రజాశత్రువులెవరూ విజయం పొందలేరు. నిర్బంధ విధానం పరిష్కార మార్గం కాదని రుజువైంది. ఎట్టకేలకు దేశానికి స్వరాజ్యం సిద్ధించింది. బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వం మన దేశాన్ని వదిలి వెళ్ళిపోక తప్పలేదు. మాదాల వీరభద్రరావు గారు రచించిన స్వరాజ్య సమరం మరువరాని సంఘటనలోంచి ఈ పేరాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. మొదటి ప్రశ్న, చరిత్రలో రుజువైన సత్యం ఏది? ప్రజల హృదయాంతరాల నుండి పెళ్ళిపుకి వచ్చే స్వతంత్ర భావ తరంగాలను ఆపజాలరు అనేది చరిత్రలో రుజువైనటువంటి సత్యం. రెండో ప్రశ్న, మేధావులు చేసినటువంటి పని ఏమిటి? మేధావులు మనకు వెలుగుబాట చూపారు. మన వ్యక్తిత్వాన్ని వికసింపచేశారు. మూడవది, బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాలను ఎలా అణచివేయాలని చూసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాలను నిర్బంధాలతో అణచివేయాలని చూసింది. నాలుగో ప్రశ్న, పై పేర ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించినటువంటి పద్ధతి ఏమిటి అనేది ప్రశ్నగా మనం చెప్పచ్చు. ఈలో చూడండి, క్రింది వానికి అర్థ సందర్భాలు రాయండి అన్నాడు. మొదటిది, సితజాతికి నీతి ఎటంచునున్నది. కవి పరిచయం ఏమిటి? ఈ వాక్యం డాక్టర్ ఉమ్మల్ ఆలీషా గారు రచించిన ఖండ కావ్యాల నుంచి గ్రహించబడిన జలియన్వాలా బాగ్ అనే పాఠంలోనిది. సందర్భం ఏమిటి? బ్రిటిష్ వాళ్ళు భారతీయుల స్వాతంత్రోద్యమాలను అణచివేసేందుకు రౌలట్ చట్టాన్ని తెచ్చినటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ కవి పలికినటువంటి సందర్భంలోనిది. భావం, భారతీయుల తిరుగుబాటును అణచివేయటానికి రౌలట్ చట్టాన్ని తెచ్చినందుకు తెల్లజాతి వారికి అసలు నీతి అనేది ఉందా అంటే లేదు అనేది భావం అన్నమాట. రెండవది, కయ్యాల బెంచిన కఠిన తమ్ముడు. దీనికి కవిపత్యం సేమ్ లెసన్లోది కనుక సేమే ఉంటుంది. ఈ వాక్యము డాక్టర్ ఉమర్ ఆలీషా రచించిన ఖండ కావ్యం నుంచి గ్రహించబడిన జలియన్వాలా బాగ్ అనే పాఠంలోనిది. సందర్భం ఏమిటి? విభజించి పాలించటం అనే విధానంతో భారత జాతిని, వారి ఐక్యతను దెబ్బతీయాలని చూసిన ఆంగ్లేయుడి నిజస్వరూపం వివరించే సందర్భంలో కవి ఈ వాక్యాన్ని పలికెను. భావం ఏమిటి? అన్యోన్యంగా ఉన్న భారతీయుల మధ్య తగవులను పెంచిన కఠినాత్ముడు ఆంగ్లేయుడు అనేది దీని యొక్క భావం అన్నమాట. క్రింది వానికి ఏకవాక్య సమాధానాలు రాయండి అన్నాడు. జలియన్వాలా బాగ్లో అందరి కష్టాలకు కారకుడెవరు? జలియన్వాలా బాగ్లో అందరి కష్టాలకు కారకుడు బ్రిటిష్ అధికారి అయినటువంటి జనరల్ డయ్యర్. రెండో ప్రశ్న, తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన శాసనం ఏది? తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన శాసనం రౌలట్ చట్టం అని. మూడవది, భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసింది ఎవరు? భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసిన వారు ఆంగ్లేయులు. తర్వాత భాషాంశాలు పదజాలము అన్నాడు. కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటిని సొంత వాక్యంలో ఉపయోగించండి. వర్షాలు లేక పంటలు పండక కాటకం అనేది ఎరుపు రంగులో ఉంది పుస్తకంలో. విలయతాండవం చేస్తుంది. ఈ కాటకం అనే దానికి మనం అర్థం రాయాలి. కాటకం అంటే కరువు అనే అర్థం. దీని సొంత వాక్యంలో ఉపయోగిస్తే కరువు అనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు ఆంగ్లేయుడు. రెండో చూడండి, అల్లూరి సీతారామరాజు సితజాతి వారిని గడగడలాడించాడు. దీంట్లో సితజాతి అనేది ఎర్ర రంగులో ఉంది, ఎరుపు రంగులో ఉంది. ఇది సితజాతి అంటే అర్థం ఏమిటి? తెల్ల జాతి అంటే తెల్లవాళ్ళని. సొంత వాక్యం ఏమని రాస్తాం? గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం పేరుతో సితజాతి వారిని ఎదిరించాడు. మూడో తులువలతో స్నేహం మంచిది కాదు. తులువ అన్నాడు. తులువ అనేది ఎరుపు రంగులో ఉంది. తులువ అంటే నీచుడు అని అర్థం.
తులువలతో స్నేహం మంచిది కాదు అనేది ఒకటి. తులువలతో స్నేహం చేస్తే ఎప్పటికైనా ప్రమాదం తప్పదు అనేది ఇంకోటి కూడా రాయొచ్చు. 4వది కురుక్షేత్ర సంగ్రామంలో రుధిరం ఏరులై పారింది. రుధిరం అనేది ఎరుపు రంగులో ఉంది. రుధిరం అంటే మీ అర్థం రక్తం. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పాండవుల సైనికుల రక్తం ఏరులై పారింది. ఇంకోటి కూడా చెప్పచ్చు, స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది తమ రుధిరాన్ని పారించారు. తర్వాత చూడండి, ఆ అన్నాడు. ఈ క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. మొదటిది పయోధరం. పయోధరం అంటే సేమ్ అర్థం వచ్చేవి రాయాలి పర్యాయ పదాలు అంటే. పయోధరం మబ్బు, మేఘం, అంబుదం, ఇవన్నీ కూడా పయోధరానికి పర్యాయ పదాలు. ఆర్తి. ఆర్తి అంటే దుఃఖము, బాధ. రణం యుద్ధం, సంగ్రామం, సమరం, ఏదైనా కూడా ఒకటే అర్థం వస్తాయి. ఉదకం నీరు, జలం, తోయం, ఇలాంటివన్నీ కూడా ఉదకం అనే దానికి పర్యాయ పదాలు. తర్వాత చూడండి, ఈ కింది పదాలకు నానార్థాలు రాయండి. మొదటిది హరి. హరి అంటే డిఫరెంట్ మీనింగ్స్ కావాలి నానార్థాలు అంటే. హరి అంటే కోతి, సింహం, విష్ణువు. రెండోది గజం. గజం అంటే సమూహం, ఒక పాదం, శైవగణం. మూడవది మోక్షం. మోక్షం అంటే కైవల్యం, మరణం, మోక్షం, అందం అనేవి. ఈ క్రింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి. మొదటిది నిహారము. నిహారము అంటే దట్టంగా ఉండేది, మంచు. రెండవది పాతకము అంటే పతనానికి కారణమయ్యేది, పాపం. మూడవది పానీయం. పానము చేయతగినది అంటే నీరు. తర్వాత ఊళ్ళో చూడండి, కింది ప్రకృతులకు సరైన వికృతులను జతపరచండి అన్నాడు. ప్రీతి ప్రకృతి, క్రీడి అనేది వికృతి. ఆ ఇక్కడ కూడా ఆ రాసింది, ఆ అనేది వికృతి. రెండోది దోషి. దోషి ఈ అని ఉంది, ఈ ఏముంది దోషి, దోషి దోషి. మూడోది చండిక. చండిక అనేది ప్రకృతి, చండి అనేది వికృతి. నాలుగోది రాక్షసుడు. రాక్షసుడు అంటే ప్రకృతి, రక్కసుడు అనేది వికృతి. తర్వాత ఊళ్ళో చూడండి, కింది జాతీయాలను ఏ సందర్భాల్లో వాడతారో వివరించండి అన్నాడు. మొదటిది అంగలార్చు, దుఃఖించు, లేదా భయంతో అరు, లేదా ఎక్కువగా బాధపడిపోవడం. ఈ సందర్భంలో ఈ పదాన్ని అంగలార్చు అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాగే రెండోది వెన్నుచూపు. వెన్నుచూపు అంటే వెనక్కి మళ్ళడం అన్నమాట, లేదా వెనక్కి వెళ్ళిపోవడం, లేదా పారిపోవడం అనే చెప్పే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. వెన్నుచూపు అనే జాతీయాన్ని వాడతారు. మూడోది ఉగ్గుపాలతో పెట్టు. చిన్నతనం నుంచి వచ్చినటువంటి విద్య, లేదా పుట్టినప్పటి నుంచి నేర్చుకునేటటువంటిది, చిన్నతనం నుండి అలవాటు చేసుకున్నది అని చెప్పే సందర్భాల్లో ఈ యొక్క ఉగ్గుపాలతో పెట్టు అనే జాతీయాన్ని వాడడం జరుగుతుంది. తర్వాత వ్యాకరణాంశాల్లోకి వస్తే, ఆ కింది పదాలను విడతీసి సంధి పేరు రాయండి అన్నాడు. మొదటిది కవటాకులు అని ఇచ్చాడు. దాన్ని విడతీస్తే కవట ప్లస్ ఆకులు, కవటాకులు. ఇదే సంధి, సవర్ణ దీర్ఘ సంధి. రెండవది ప్రాణార్థములు. ప్రాణ ప్లస్ అర్థములు, ప్రాణార్థములు, సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు సమానమైనటువంటి అచ్చులు వచ్చి పరమైనప్పుడు వాటికి దీర్ఘం ఏకాదేశం అగును. దీంట్లో కవటాలో ఆ ఉంది, ఆకుల్లో ఆ ఉంది, ఆకి ఆ కలిసి ఆ కవటాగా మారింది. అలాగే ప్రాణాలో ఆ ఉంది, అర్థముల్లో ఆ ఉంది, ఆ కలిసి ప్రాణార్థములు అయింది. అలాగే పాలు చేసి, పాలు చేసి అనే సంధి విడతీస్తే పాలున్ ప్లస్ చేసి, పాలు చేసి. ఇది సరళాదేశ సంధి అయింది. ఈ సరళాదేశ సంధి సూత్రం ఏమిటి? ధృత ప్రకృతికం మీది పరుషాలకు సరళంబులగు. ధృత ప్రకృతికము అంటే ఏమిటి? దీన్ని ఏమంటారు? ధృతం. పొల్లు నకారాన్ని ధృతము అంటారు. ఈ పొల్లు నకారంతో వచ్చే పదాన్ని ధృత ప్రకృతికము అంటారు. ఈ ధృత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలగు. ఈ ధృత ప్రకృతి మీదకి ఏమొచ్చాయి? పరుషాలు వచ్చాయి. కచ్చట తప్పలు పరుషాలు. కచ్చట తప్పల్లో చా అనే పరుషం వచ్చి కలిసింది. కలిసేటప్పటికి పరుషం ఏమవుతుంది? సరళంగా మారిపోతుంది, అంటే గద్దెడ దెబ్బల్లా మారిపోతుంది. కా చా రెండోది చా కదా, గా జా, జాగా మారి
పాలు ప్లస్ చేసి పాలు జేసిగా మారిందనమాట. మూడోది ధ్వజము ప్లస్ ఎత్తి. ధ్వజము, ధ్వజములో ఉండేది ఏమిటి? ఊ. ఊకి ఏ అనే అచ్చొచ్చి పరమయ్యి ఇక్కడ సంధి జరిగింది. అంటే సంధి సూత్రం ఏంటి? ఉత్తునికి అచ్చు పరంబగినప్పుడు సంధి నిత్యం. ఇక్కడ ఊ అనే దానికి ఏ అనే అచ్చొచ్చి పరమయ్యి సంధి జరిగింది. ధ్వజము ప్లస్ ఎత్తి ధ్వజమే. ఈ ఏ వచ్చి ధ్వజమెత్తిగా మారింది. అందుకే ఇది ఉకార సంధి. పాఠంలో ఉన్నటువంటి జత్వ సంధిని గురించి రాయండి అన్నాడు. మొదటిది వాగ్వాదం. దాన్ని ఎలా విడతీస్తాం? వాక్ ప్లస్ వాదం. వాక్ ప్లస్ వాదం అంటే వాక్ కాకి పొల్లు వచ్చింది. ఈ కా అనేది కావర్గంలో మొదటి అక్షరం. దానికి వా అనేవి స్థిరం. ఈ స్థిరం వచ్చి పరమైంది. యా వా రా ఇవన్నీ కూడా స్థిరాలు. ఆ స్థిరం వచ్చి పరమైంది. పరమయ్యేటప్పటికి ఎలాంటి మార్పు చెందింది? కా అనేది సరళంగా మారింది. ఇక్కడ దీంట్లో ఉండేటటువంటి దీర్ఘము కాకి వచ్చింది. అంటే సరళంగా మారి గాగా మారింది. తర్వాత ఈ వాయేమో ఒత్తుగా వచ్చింది. వాగ్వాదంగా మారింది. అందుకే ఇది జత్వ సంధి. రెండోది తీసుకుంటే హృద్వారం. దీన్ని విడతీస్తే హృత్ ప్లస్ ద్వారం. ఈ హృత్తులో ఉండేటటువంటి తా ఏమిటి? పొల్లు తకారం. తా అనేది తావర్గంలో మొదటి అక్షరం. దానికి దా అనేటటువంటి అదే వర్గంలో ఉండేటటువంటి మూడో అక్షరం తృతీయాక్షరం వచ్చి దా అనేది పరమైంది. పరమయ్యేటప్పటికి ఏమైపోయింది? ఈ తా అనేది వెళ్ళిపోయి ఈ దాకి మళ్ళీ అదే అక్షరం కనుక అదే ఒత్తు వచ్చింది. హృద్వారంగా మారింది. అందుకే ఇది జత్వ సంధి. మూడోది తీసుకుంటే దిగంతం. దీన్ని కూడా విడతీస్తే దిక్ ప్లస్ అంతం దిగంతం. దీంట్లో ఉండేటటువంటి పొల్లు కా. ఈ పొల్లు కా అంటే కా వర్గంలోని కా మొదటి అక్షరం అన్నమాట. దానికి ఆ అనేటటువంటి అచ్చొచ్చి పరమైంది. పరమయ్యేటప్పటికి ఎలాంటి మార్పు చెందింది? కా అనే ఈ పరుషం సరళంగా మారింది. అంటే గా అయింది. దీంట్లో ఉండేది ఆయే కనుక గా. దిగంతం అలాగా మార్పు చెందింది. అందుకే ఇది జత్వ సంధి. తర్వాత నాలుగోది సముజ్జత్ భక్తి. విడతీస్తే సముజ్జత్ ప్లస్ భక్తి. సముజ్జత్ పొల్లు తకారం కదా. తా అంటే తా వర్గంలోని మొదటి అక్షరం. దానికి ఈ భా అనేటటువంటి అక్షరం పాప బా అనేది మూడో అక్షరం. అంటే వర్గ తృతీయాక్షరం వచ్చి పరమైంది. పరమైతే దీనికి ఏమైపోయింది? ఈ తా అనేది వెళ్ళిపోయి ఈ భా ఏమైపోయింది? భక్తిగా వచ్చేసింది. అందుకే ఇది జత్వ సంధి. తర్వాత ఐదోది వాగీసుడు. వాక్ ప్లస్ ఈసుడు వాగీసుడు. మళ్ళా పొల్లు కా అనేది కావర్గంలో ఉన్నటువంటి మొదటి అక్షరం. దానికి ఈ అనే అచ్చొచ్చి పరమైంది. పరమయ్యేటప్పుడు ఏమైపోయింది? ఈ కా అల్లా గాగా సరళంగా మారింది. పరుషం వల్ల సరళంగా మారింది. ఈ అనేది వచ్చి కా గాగా మరి ఈ అనేది వచ్చి వాగీసుడు. అందుకే ఇది జత్వ సంధి. తర్వాత అజంతం. అజంతం అన్నప్పుడు విడతీస్తే అచ్ ప్లస్ అంతం అజంతం. దీంట్లో ఉండే చా అనేది చా వర్గానికి సంబంధించినటువంటి మొదటి అక్షరం. దానికి అంతంలో ఉండే ఆ అనే అచ్చొచ్చి పరమైంది. అప్పుడు ఏమైపోయింది? ఈ చా అల్లా జాగా సరళంగా మారింది. జా అయింది. ఆ జాలాగే ఉండి ఇక్కడ ఆయే కనుక జాలా ఉండి జంతం అజంతం అయింది. జత్వ సంధి. తర్వాత విరాట్ రూపం. ఇది కూడా విడతీస్తే విరాట్ ప్లస్ రూపం. విరాట్ టా అనేది టా వర్గంలో ఇది మొదటి అక్షరం. దీనికి రా అనేది ఏమిటి? స్థిరం. ఇది వచ్చి పరమయ్యేటప్పటికీ ఇది జత్వ సంధి. విరాట్ అల్లా ఏమైపోయింది? టా అలా డాగా మార్పు చెంది. కా చ టా గా జ డా డా డాగా మార్పు చెందింది. ఈ ఊ అలా డాకి ఊ వచ్చింది. రా ఏమో ఒత్తుగా వచ్చింది. విరాట్ రూపం అయింది. అందుకే ఇది జత్వ సంధి. అలాగే ఎనిమిదోది తీసుకుంటే జగదంబ. ఇది కూడా చూడండి విడతీస్తే జగత్ ప్లస్ అంబ. జగత్ మళ్ళా పొల్లు తకారం.
అంటే తవర్గాల్లో మొదటి అక్షరం అది. దానికి మళ్ళీ ఆ అనే అచ్చు వచ్చి పరమైంది. అప్పుడు ఏమైపోయింది, తా సరళంగా మారి దాగా వచ్చింది. ఇక్కడ ఆయే కనుక జగదంబ అయిపోయింది. అందుకే ఇది జత్వ సంధి. ఇప్పుడు పైన మనం ఇన్ని చెప్పుకున్నాం కదా, వీటిల్లో మొదటి పదం చివరి ఏముంది, ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రథమాక్షరాలే ఉన్నాయి. తా కానీ, టా కానీ, చా కానీ, ఇవన్నీ కా కానీ, ఇవన్నీ కూడా ఆ వర్గానికి సంబంధించినటువంటి మొదటి అక్షరాలు. దానికి కచ్చడ తప్పలు అనే పరుషాలకి రెండవ పదం ఏమైపోయింది, అది గజడ దెబ్బలుగా మార్పు చెందాయి. కచ్చడ తప్పలల్లా గజడ దెబ్బలుగా మార్పు చెందాయి. మార్పు చెందిన తర్వాత ఇంకా ఏమవుతోంది, హా, యా, వా, రా అనే వాటిని ఏమన్నారు, స్థిరాలు అంటారు. ఈ స్థిరాలు పరమైన అప్పుడు కూడా సేమ్ అలాగే మార్పు చెందుతుంది. అచ్చుల పరమైన అలాంటి మార్పే వస్తుంది. వర్గాల్లో తృతీయ అక్షరాలు కానీ పంచమాక్షరాలు కానీ, అంటే కా వర్గాల్లో తృతీయ అక్షరం ఏమవుతుంది, కా, ఖ, గా, అలాంటివి పరమైనప్పుడు కూడా అది మార్పు చెందుతూ వస్తుందన్నమాట. సంధి జరిగి కచ్చడ తప్పలన్నీ కూడా గజడ దెబ్బలుగా మారిపోతాయి కనుక దాన్ని జత్వ సంధి అంటారు. ఇంకా ఈ పాఠంలో సవర్ణ దీర్ఘ సంధి, సరళాదేశ సంధి, ఉత్వ సంధులను గుర్తించి రాయండి అన్నాడు. సవర్ణ దీర్ఘ సంధి గురించి తీసుకుంటే దాని సూత్రం ఏంటి, ఆయి ఊరులకు ఆయి ఊరులు పరమైనప్పుడు దీర్ఘం గనక వచ్చినట్టయితే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి. సా వర్ణాలు, ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, రూకి రు, అవి సమానమైనటువంటి వర్ణాలు. అవి ఆకి ఆ కలిసిన, ఈకి ఈ కలిసిన, ఊకి ఊ కలిసిన, రూకి రూ కలిసినా కూడా దీర్ఘం అనేది వస్తుంది. అదే సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. ఉదాహరణ తీసుకుంటే శాసనాగ్ని అని ఇచ్చాడు. శాసన ప్లస్ అగ్ని. శాసనాల్లో ఉన్నదేమిటి, ఆ. అగ్నిలో ఆ. ఆ ప్లస్ ఆ కలిస్తే ఏమైంది, ఆ శాసనా. నాల శాసన దీర్ఘం వచ్చి శాసనాగ్ని అయింది. అందుకే ఇది సవర్ణ దీర్ఘ సంధి. మళ్ళీ అలాగే ఇంకోటి చూడండి, మహాప్రళయము. దాన్ని విడతీస్తే మహా ప్లస్ ప్రళయము. మహాలో ఏముంది, ఆ. ప్రళయంలో ఆ. ఆ ప్లస్ ఆ కలిసి మహాల మహా, మహాప్రళయము అయింది. అందుకే ఇది సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత సరళాదేశ సంధిని తీసుకుంటే సరళాదేశ సంధి అన్నా ధృత ప్రకృతికి సంధి అన్నా ఒక్కటే. దానికి సూత్రం ఏంటి, ధృత ప్రకృతికు మీద పరుషాలకు సరళంబులగు. రెండవది ఏంటి, ఆదేశ సరళాలకు ముందున్న ధృతంబునకు బిందువు రావచ్చు, లేదా అరసున్న సంశ్లేష అంటే అరసున్న రావచ్చు. ఏదైనా కూడా మార్పులు చెందొచ్చు అనమాట. అంటే ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు. ఉదాహరణ తీసుకుంటే ఉదకముల్ ద్రావి అనేది ఉంది. దాన్ని ఎలా విడతీస్తాం, ఉదకములన్ ప్లస్ త్రావి అని విడతీస్తాం. పొలు నకారాన్ని ఏమంటారు, ధృతము అంటారు. ఈ పొలు నకారంతో వచ్చినటువంటి పదాన్ని ఏమంటారు, ఉదకములన్ అనేదాన్ని ధృత ప్రకృతికము అంటారు. ఈ ధృత ప్రకృతికానికి పరుషాలు వచ్చి పరమైనట్టయితే, అంటే కచ్చడ తప్పలు ఏదొచ్చినా కూడా అవి సరళాలుగా మారిపోతాయి. ఇక్కడ ఈ ధృత ప్రకృతానికి ఏమొచ్చింది, తా అనే పరుషం వచ్చింది. కచ్చడ తప్పల్లో తా అనేది వచ్చింది. తా ఎలా మారుతుంది, అది దాగా మారుతుంది. అప్పుడు ఏమైపోయింది, ఉదకములన్ ప్లస్ త్రావి అల్లా ఉదకములన్ ద్రావి అనొచ్చు, ఉదకముల్ ద్రావి అనొచ్చు. ఇలాగా మార్పు చెందడాన్ని సరళాదేశ సంధి అంటారు. రెండోది తీసుకుంటే పాలు చేసి. ఇక్కడ దాన్ని విడతీస్తే పాలున్ ప్లస్ చేసి. పాలున్ అనేది ధృతం, ధృతంతో కలిసిన పదం ధృత ప్రకృతికం. ఈ ధృత ప్రకృతం మీద ఉండేటటువంటి పరుషాలు, కచ్చడ తప్పల్లో పరుషాల్లో చా వచ్చింది. ఈ పరుషాలు వచ్చి పరమైతే సరళాలుగా మారడమే సరళాదేశ సంధి. ఈ పొలు నకారానికి చే అనేటటువంటి పరుషం వచ్చి చా ఎలా మారుతుంది, గజడ దెబ్బల్లో జాగా మారింది. అప్పుడు ఏమైంది, ఈ పొలు నకారం ఎగిరిపోయింది. ఈ పొలు నకారం అనేది ఒక్కొక్కసారి ఏమవుతుంది, అరసున్నాగా రావచ్చు, సున్నాగా రావచ్చు, లేదా రాకపోనివచ్చు. ఇక్కడ అరసున్నాగా వచ్చింది, పాలు చేసి అని వచ్చింది. అలాగే ఇంకోటి తీసుకుంటే వైరుల జీల్చి. విడతీస్తే ఏమంటాం, వైరులన్ ప్లస్ చీల్చి. వైరులన్ పొలు నకారాన్ని ఏమన్నారు, ధృతము.
వైరులన్ అన్నప్పుడు కలిపితే ఏమైంది? ధృత ప్రకృతికము. ఈ ధృత ప్రకృతికానికి పరుషం వచ్చి పరమైంది. చా అనే పరుషం వచ్చి పరమైంది. అది సరళంగా మారింది. చాలా జాగా మారింది. ఇక్కడ చీయల్లా జీగా మారింది. ఈ పొలునకారం ఎగిరిపోయి ఏమైపోయింది? దాని బదులుగా ఇక్కడ హాఫ్ సర్కిల్ అరసున్నా వచ్చింది. అందుకే ఇది సరళాదేశ సంధి. తర్వాత ఉత్వ సంధిని చూసుకుందాం. ఉత్వ సంధి సూత్రం ఏంటి? ఉత్తున ఖర్చు పరంబగినప్పుడు సంధి నిత్యం అనేది సూత్రం. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే అంగలార్పడు. దాన్ని విడతీస్తే ఏమని విడతీస్తాం? అంగలు ప్లస్ ఆర్పడు. అంగలులో ఉన్నదేమిటి? ఊ. ఊకి ఆ అనేటటువంటి అచ్చొచ్చి పరమైంది. పరమయ్యి సంధి జరిగింది. లూ వల్ల ఏమైపోయింది? ఆ వచ్చి లాగా మారింది. అంగలార్పడు. తర్వాత తీసుకుంటే ప్రేమ మగునోయి. దీన్ని విడతీయండి. ప్రేమ మగును ప్లస్ ఓయి. ప్రేమ మగునులో ఉన్నది ఏమిటి? ఊ అనే అచ్చుంది. ఈ ఊకి ఓ అనే అచ్చొచ్చి పరమైంది. ఈ ఊకి ఓ అనేది వచ్చి పరమైతే ఏమైపోయింది? ఈ ఓ అనే ఎఫెక్ట్ దీని మీద పడింది. నువ్వు వల్ల నోగా మారింది. ప్రేమ మగునోయి అయింది. క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసనామం తెలపండి అన్నాడు. మొదటిది శౌర్య పరాక్రమాలు అని ఇచ్చాడు. దానికి మనం విగ్రహవాక్యం ఎలా రాస్తాము? శౌర్యమును పరాక్రమమును రెండు నామవాచకాలు కలిసాయి గనక ద్వంద్వము. ద్వంద్వం అంటే రెండు. ఈ రెండింటి గురించి చెప్పడం జరిగింది కనుక ఇది ద్వంద్వ సమాసము. రెండోది శుద్ధాంత కాంత. శుద్ధాంతం నందలి కాంత అని విగ్రహవాక్యం రాస్తాం. అందు అనేది ఏమిటి? విభక్తుల్లో సప్తమి విభక్తి కనుక ఇది సప్తమి తత్పురుష సమాసం అయింది. మూడోది పాప ఫలం. దేని యొక్క ఫలం ఏంటి? ఫలితం పాపం యొక్క ఫలం అన్నమాట. యొక్క అనేది షష్ఠీ విభక్తికి చెందింది. అందుకని ఇది షష్ఠీ తత్పురుష సమాసం. నాలుగోది దేహ పంజరం. ఈ ఏం పంజరం ఇది? దేహము అనే పంజరం. పంజరం వేరే ఏం లేదు. ఇక్కడ దేహం అనేదే పంజరం. ఇది రూపక సమాసం. అదోది రాకాసి మూక. ఎవరి మూక అది? రాకాసుల యొక్క మూక. యొక్క షష్ఠీ విభక్తి షష్ఠీ తత్పురుష సమాసం. మరోది ఘోర రణం. ఆ యుద్ధం ఎలా ఉంది? ఘోరంగా ఉంది. ఘోరమైన రణం. ఘోరము అనేది విశేషణం. విశేషణం రణానికంట ముందర వచ్చింది కనుక విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. తర్వాత తీసుకుంటే ప్రళయ పయోధములు. ప్రళయకాలమునందలి మేఘాలు. అందున్నన్ సప్తమి విభక్తి చెందింది. అందుకని ఇది సప్తమి తత్పురుష సమాసము. తర్వాత వైరి చేతికి. ఎవరి చేతికి? వైరి యొక్క చేతికి. యొక్క అని వచ్చింది కనుక షష్ఠీ విభక్తి షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాతది ప్రాణభీతులు. ప్రాణభయం చేత భీతులైన వారు ప్రాణభీతులు. ఇది చేతంచే తోడంతో తృతీయ విభక్తి కనుక ఇది తృతీయ తత్పురుష సమాసము. తర్వాతది దుఃఖ సముద్రము. ఏ సముద్రం ఇది? దుఃఖము అనేది సముద్రము. సముద్రం వేరు దుఃఖం వేరు కాదు. ఇక్కడ దుఃఖం అనేదే సముద్రం. అందుకని అనిడి అని వచ్చింది రూపక సమాసం. అంటే సముద్రానికి దుఃఖానికి తేడా లేదని చెప్పడమే రూపక సమాసం. కింది పద్యపాదంలోని అలంకారాలను గుర్తించండి. దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్నదెంతయున్ అనేది ఒక పద్యపాదం అన్నమాట. దీంట్లో ఏం అలంకారాలు ఉన్నాయి? దుఃఖ సముద్రము అనేది రూపకాలంకారానికి సంబంధించింది. దాన్ని ఏమన్నాడు? హృదయద్వారము సొచ్చి అగ్నివలే అన్నాడు. అందుకని దాంట్లో ఉపమాలంకారం కూడా కనిపిస్తోంది. ఇది ఎలాగో చూద్దాం. దుఃఖ సముద్రము అన్నాడు. దుఃఖ సముద్రము అంటే దీంట్లో దేన్ని చెప్పాలనుకున్నాడు? దుఃఖం గురించి చెప్పాలనుకున్నాడు. అందుకని ఉపమేయం ఏమిటి? దుఃఖం. ఉపమానం ఏమిటి? సముద్రంతో పోల్చాడు. అందుకని సముద్రాన్ని ఉపమానంగా తీసుకున్నాడు. ఈ దుఃఖం ఎలా ఉందన్నాడు? సముద్రంలా ఉందన్నాడు. అంటే దుఃఖమనే సముద్రం. ఇక్కడ వేరే సముద్రం ఏం లేదు. దుఃఖమనే సముద్రం. అంటే దుఃఖానికి సముద్రానికి తేడా లేదు అని చెప్పడం జరిగింది. అందుకని ఇది రూపకాలంకారం. తర్వాత ఉపమాలంకారం ఎందుకైంది అంటే ఉపమానానికి ఉపమేయానికి పోలిక చెబితే, రెండిటరికి తేడా లేదని చెబితే ఏమో రూపకాలంకారం, పోలిక చెబితే ఉపమాలంకారం. దీంట్లో ఏమని పోల్చాడు? దుఃఖము
అనే ఉపమేయాన్ని అగ్ని అనే ఉపమానం వల్లే పోల్చాడు. ఉపమావాచకం ఏమిటి? జ్వాలలు వీచటం. పైదానిలో ఉపమేయమైనటువంటి దుఃఖానికి ఉపమానమైనటువంటి అగ్నికి పోలిక చెప్పాడు గనక ఇది ఉపమాలంకారము అని చెప్పడం జరిగింది. కింది పద్యపాదాలకు గురువు లఘువులను గుర్తించి గణవిభజన చేసి ఏ పద్యపాదమో రాయండి. రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగా అని పద్యపాదం ఇచ్చాడు. దీంట్లో గురువు లఘువుల్ని గుర్తించాలి. గురువు లఘువు అనేది మనం గుర్తించాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ రౌ ఔతో వచ్చింది, ఐ ఔలు రెండు వృద్ధులతో వచ్చినటువంటి ఏ అక్షరమైనా కూడా గురువు. ఇక్కడ రౌ అనేది అయింది గురువైంది. లా టు ఈ రెండు కూడా ద్విత్వాక్షరాలు కాదు, సంయుక్తాక్షరాలు కాదు, ఏమీ లేవు కనుక, ఏ ఒత్తులు లేనివి కనుక అవి లఘువులయ్యాయి. అందుకని ఒక గురువు రెండు లఘువులు వచ్చింది. ఒక గురువు రెండు లఘువులు వస్తే భగణం. శాసనంబు సా మెలక సా దీర్ఘం వచ్చింది కనుక గురువు. మళ్ళా మామూలు సాకి లఘువు. నమ్ అన్నప్పుడు ఏం చేశాడు? సున్నాతో వచ్చింది, అందుకని అది గురువు. గురువు లఘువు, గురువు వస్తే రగణం. భూ సా మా. భూ అనేది మామూలు లఘువే, సా అనేది లఘువే, మా అనేది లఘువే, ఏమీ లేవు అక్కడ. అందుకని మూడు లఘువులు వచ్చేస్తే నగణం. యమాత రాజభానస అనేది పక్కన సర్కిల్ గీసుకోండి. అవి యా మా దీర్ఘం, తా రా ఇవన్నీ గురువులు. దీర్ఘం వచ్చినవన్నీ గురువులుగా పెట్టుకోండి. జ లఘువు, భా గురువు, నా లఘువు, స లఘువు. అలాగా పక్కన సర్కిల్ గీసుకుని మీరు చేస్తే చాలా ఈజీగా ఉంటుంది గణ విభజన. రమ్ అన్నాడు అంటే సున్నాతో వచ్చింది కనుక ఇది గురువు. భూ అనేది లఘువు, నా అనేది లఘువు. గురువు రెండు లఘువులు వస్తే భగణం. గెలిచిన గే అనేది మామూలుగా అయితే లఘువు అవుతుంది, కానీ వెనకాల ఏమొచ్చింది? సంయుక్తాక్షరం వచ్చింది. ఈ ఒత్తులు వచ్చినటువంటి అక్షరాలకు ముందున్న అక్షరాలే మార్పు చెందుతాయి, అందుకే ఇవి పెద్దవయ్యాయి అనమాట, గురువులు అయ్యాయి. ఇది మాత్రం చిన్నదనమాట. అప్పుడు లఘువు, నా అనేది లఘువు. గురువు రెండు లఘువులు రావడంతో ఇది భగణం. దానికం, దా అనేది దీర్ఘం వచ్చింది గురువు, నీ అనేది లఘువు, కం అనేది సున్నాతో వచ్చింది కనుక గురువు. గురువు లఘువు, గురువు రగణం. కు గా, కు అనేది లఘువు, గా అనేది దీర్ఘం వచ్చింది కనుక గురువు. ఒక లఘువు గురువు వస్తే వగణం. ఇప్పుడు దీంట్లో ఏమేమి వచ్చాయో చూద్దాం. భా రా నా భా భా రా వా అనే గణాలు వచ్చాయి. ఇలాంటి గణాలు వస్తే ఇలాంటి గణాలున్న పద్యాన్ని ఏమంటారు? ఉత్పలమాలకు సంబంధించిన పద్యము. దీనికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు ఉంటాయి దీనికి. ఇవి ఎన్ని పాదాలు ఉంటాయి పద్యంలో? 4 పాదాలు ఉంటాయి. యతి స్థానం తీసుకుంటే మొదటి అక్షరానికి 10వ అక్షరానికి యతి కుదురుతుంది. ప్రాస నియమం ఉంది దీంట్లో. ప్రాస అంటే 2వ అక్షరం. దీంట్లో లా వచ్చింది కనుక మిగిలిన 3 లైన్లోనూ కూడా లాకు సంబంధించే వస్తాయి. అందుచేత ఇది ఉత్పలమాలకు సంబంధించినటువంటి పద్యము. తర్వాత తీసుకుంటే జేలియన్ బాగులో జనుల జంపిన రక్తము వర్షపాతము అని ఉంది. అది విడతీయాలి. చూడండి, జా లఘువు, లీ లఘువు, యా లఘువు. 3 లఘువులు వస్తే నగణం. ను లఘువు, బా అనేది దీర్ఘం వచ్చింది గురువు, గు అనేది లఘువు. లఘువు గురువు లఘువు జగణం. లో అనేది గురువు దీర్ఘం వచ్చింది కనుక జా లఘువు, ను లఘువు. గురువు 2 లఘువులు వస్తే భగణం. లా లఘువు, జం అన్నప్పుడు సున్నాతో వచ్చింది కనుక గురువు, పి అనేది లఘువు. లఘువు గురువు లఘువు వస్తే జగణం. నా లఘువు. రా అనేది వెనకాల వచ్చినటువంటి సంయుక్తాక్షరానికి ముందుంది కనుక ఇది గురువైంది, ఇది లఘువైంది. లఘువు గురువు లఘువు వస్తే జగణం. ము లఘువు. వా అనేది తర్వాత వచ్చినటువంటి సంయుక్తాక్షరం మూలంగా ఇది గురువైంది, ఈ సంయుక్తాక్షరం లఘువైంది. లఘువు గురువు లఘువు వస్తే జగణం. పా దీర్ఘం ఉంది కనుక గురువు, తా లఘువు, ము అనేది పక్కన సుధా వచ్చింది కనుక గురువైంది. గురువు లఘువు గురువు రగణం. దీంట్లో ఇప్పుడు ఏమొచ్చాయి? నా జా భా జా 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 రా అనే గణాలు వరుసగా రావడం జరిగింది. నజభజ జజరా అనే గణాలు వస్తే ఆ పద్యాన్ని ఏమంటారు? చెంపకమాలకు సంబంధించినటువంటి పద్యము అంటారు. ప్రాసనియమం ఉంటుంది. యతి స్థానం 1, 11, అక్షరాలు 21,
పద్యంలో 4 పాదాలు ఉంటాయి. నజభజ జజర అనే గణాలు రావడం మూలంగా ఇది చంపమాలో చెందినటువంటి పద్యం అన్నమాట. తర్వాత తీసుకుంటే సీస పద్యం. దీంట్లో ఏమున్నాయి? ఇంద్రగణాలు, సూర్యగణాలు ఇలాంటి వాటితో ఉంటాయి సీస పద్యాలు. తేటగీతి, ఆటవెలది ఇలాంటివన్నీ కూడా ఇంద్రగణాలు, సూర్యగణాలతోటి వస్తాయి. మొత్తం ఇంద్రగణాలు 6 ఉంటాయి. ఏమిటవి? నలము అనేది ఇంద్రగణం. నలము అంటే నగణంలో ఉండే 3 లఘువులు, లా అనేది కూడా లఘువు కనుక 4 లఘువులు వచ్చాయి నలము. అలాగే నగము, నా అంటే నగణం 3 లఘువులు, గా వచ్చింది కనుక గురువైంది. నగము అంటే 3 లఘువులు, గురువు వచ్చింది ఇంద్రగణం. సల్లము, సలము అంటే సగణానికి ఏమొస్తాయి? 2 లఘువులు, గురువు వస్తుంది. లా కనుక మళ్ళా లఘువు ఎక్స్ట్రా వచ్చింది. సల్లము అంటే 2 లఘువులు, గురువు, లఘువు వస్తే సల్లము. గురువు 2 లఘువులు వస్తే భగణం. రగణం అంటే గురువు, లఘువు, గురువు వస్తే రగణం. తగణం 2 గురువులు 1 లఘువు వస్తే తగణం. ఇవన్నీ యమాత రాజభాన్స్లో వచ్చాయి. నలము, నగము, సలము, భగణం, రగణం, తగణం ఈ 6ని ఇంద్రగణాలు అంటారు. యమాత రాజభాన్సాల్లో నగరంలో ఏమొస్తుంది? 3 లఘువులు వస్తే నగణం అయింది. తర్వాత హగణం. హగణం అంటే గురువు, లఘువు వస్తే దాన్ని హగణము అంటారు. ఇంద్రగణాలు, సూర్యగణాలు గుర్తుపెట్టుకుంటే మీరు సీస పద్యాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఈజీగా రాయగలుగుతారు. చంపకమాల, ఉత్పలమాలలా కాకుండా సీస పద్యం అనేది పెద్ద పద్యం వస్తుంది. దాని వెనకాల మళ్ళీ ఒక తేటగీతో, ఆటవెలతో వస్తుంది. సీస పద్యంలో పెద్ద పద్యం కదా, అందుకని దాంట్లో 2 భాగాల్ని కలిపి ఒక పాదంగా తీస్తారు. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఒక పాదం. అలాగే మొత్తం మీద ఎన్ని ఉంటాయి? 2 భాగాలు ఉన్నాయి, 8 భాగాలు కలుస్తాయి. 4 పాదాల్లోనూ 8 భాగాలు ఉంటాయి అన్నమాట. అనే వాటిల్లో ఏమున్నాయి? దీర్ఘాలు, ఒత్తులు ఏమీ లేవు కనుక అన్నీ లఘువులు అయ్యాయి, నలమైంది. తర్వాత బాలురా, బా దీర్ఘం వచ్చింది, లు రా అంటే గురువు 2 లఘువులు వస్తే ఇది భగణమైంది. సల, సల, నల, భా ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఇంద్రగణానికి సంబంధించినవి. దీంట్లో 4 ఇంద్రగణాలు వచ్చాయన్నమాట. తర్వాత 2వ భాగంలో తీసుకున్నట్టయితే ఎండలో సున్నాతో వచ్చింది నేను గురువు, డా లఘువు, లో అనేది దీర్ఘం వచ్చింది కనుక గురువు. గురువు, లఘువు, గురువు వచ్చేటప్పటికి ఏమంటారు? దాన్ని రగణం. నా, డి, పి 3 లఘువులే. హిమ్ అన్నప్పుడు సున్నా వచ్చింది, గురువైంది. లఘువులు వచ్చే నగణం, గురువు వచ్చింది కనుక గా వచ్చి నగ అయింది, నగము అయింది. హించి, సిమ్ అన్నప్పుడు సున్నాతో ఉంది కనుక గురువు. చి అనేది లఘువు. ఒక గురువు, లఘువు వస్తే దాన్ని ఏమన్నారు? హగణం. నారు, నాలో దీర్ఘం ఉంది కనుక గురువు, రు లఘువు, మళ్ళీ గురువు లఘువు వచ్చింది హగణం. ఇక్కడ రగణం, నగణం అనేది దేనికి సంబంధించింది? ఇంద్రగణాలకు సంబంధించింది. అంటే 2వ భాగంలో 2 ఇంద్రగణాలు, హగణం, హగణం అంటే 2 సూర్యగణాలు వచ్చాయి. అంటే సీస పద్యం ఒక పాదం తీసుకుంటే దాంట్లో 6 ఇంద్రగణాలు వస్తాయి, 2 సూర్యగణాలు వస్తాయి అన్నమాట. ఈ భాగంలో ఏమో 4 ఇంద్రగణాలు, కింద భాగంలో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. అంటే ప్రతి భాగంలోనూ మొత్తం ఎన్ని వస్తున్నాయి? 4 4 చొప్పున మొత్తం ఒక పాదానికి 8 గణాలు వచ్చాయి. సీస పద్యం 2 భాగాలుగా ఉంటుంది. ఆ 2 భాగాల్ని కలిపే ఒక పాదము అంటారు. అంటే ప్రతి పాదం 2 భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలోనూ కూడా 4 గణాలు ఉంటాయి. దీంట్లోనూ 4 గణాలు ఉన్నాయి, ఈ భాగంలోనూ 4 గణాలు ఉన్నాయి. మొత్తం 4 4 8 గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లోనూ మొదటి 4 ప్లస్ తర్వాత 2 6 కూడా ఇంద్రగణాలే వస్తాయి. చివరివి 2 మాత్రం సూర్యగణాలు అవుతాయి. ప్రతి స్థానం తీసుకున్నట్టయితే ప్రతి పాదంలోనూ కూడా 3వ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది. ఒకవేళ ఎత్తి సరిపోలేదు అంటే ప్రాస ఎత్తి అయినా సరిపోతుంది అంటాడు. ప్రాస నియమం ఉండాలని అయితే ఏమీ లేదు, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు, కంపల్సరీ కాదు. ఈ సీస పద్యం 4 పాదాలు అయిన తర్వాత ఏమో తేటగీతి కానీ ఆటవెల్ది కానీ వస్తుందన్నమాట. ఈ కింది పద్య పాదాలకు ఘనవిభజన చేసి లక్షణ సమన్వయం చేయండి అన్నాడు. ఇక్కడ ఒక సీస పద్యానికి సంబంధించినటువంటి పద్య పాదం, ఒక పాదం ఇచ్చాడు. ఒక పాదంలో ఎన్ని ఉంటాయి? 2 భాగాలు. ఇగో 2 భాగాలు. బానిసత్వము నుగ్గు పాలబోసిన దోషి అన్న వస్త్రములాచికొన్న కలుడు అనేది ఒక పాదం. దీన్ని మనం ఘన విభజన చేస్తే
బా అనేది దీర్ఘం వచ్చింది గురువైంది, నీ అనేది లఘువు, సా అనేది గురువైంది. ఎందుకు గురువైంది? దీంట్లో ఏమీ లేదే. కానీ ఏమీ లేకపోయినా వెనకాల వచ్చినటువంటి ఈ అక్షరం సంయుక్తాక్షరం, అందుకని దీని ముందున్న అక్షరం గురువుగా మారుతుంది కనుక గురువు లఘువు గురువు రగణమైంది. ఇక్కడ సంయుక్తాక్షరాన్ని ముందున్న అక్షరమే మారుతుంది కానీ సంయుక్తాక్షరం ఏం మారదు కదా. అందుకని లఘువు, మూ లఘువు. ఈ ను అనేది ఎందుకు గురువైంది అంటే వెనకాల ద్విత్వాక్షరం వచ్చింది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువైంది. లఘువు, ద్విత్వాక్షరం లఘువు. రెండు లఘువులు గురువు లఘువు వస్తే దాన్ని ఏమంటారు? సలము. సగణం ప్లస్ లా లఘువును సలము. పాల బో, పా దీర్ఘం, లా లఘువు, బో దీర్ఘం వచ్చింది. గురువు లఘువు గురువు వచ్చి ఇది రగణం. సి నా దో, చూడండి సి లఘువు, నా లఘువు, దో అన్నప్పుడు దీర్ఘం వచ్చింది గురువు, షి అనేది లఘువు. రెండు లఘువులు గురువు వస్తే సా, మళ్ళా పక్కన లఘు రావడం లగణం. సలము. దీంట్లో రగణం సలము, రగణం సలము అని వచ్చాయి. ఈ నాలుగు కూడా ఏమిటి? ఇంద్రగణాలే అయ్యాయి. తర్వాత తీసుకుంటే అన్న వా, ఆ నా కింద నా వత్తు ద్విత్వాక్షరం వచ్చింది కానీ దాని ముందున్నది ఏమైంది? గురువైంది. ద్విత్వాక్షరం లఘువు. ఈ వా అనేది ఎందుకు లఘువు గురువైంది? తర్వాత వచ్చింది సంయుక్తాక్షరం, అందుకని దాని ముందున్న అక్షరం గురువైంది. గురువు లఘువు గురువు వస్తే దాన్ని ఏమంటారు? రగణం. ఈ స్త్రా అనేది మామూలుగా లఘువైపోయింది. మూ లఘువు, లాలో దీర్ఘం ఉంది గురువైంది, చి అనేది లఘువైంది. రెండు లఘువులు గురువు వస్తే సగణం, పక్కన లా వచ్చింది కనుక సలము అయింది. కొన్న, కో అనేది పక్కన వచ్చినటువంటి ద్విత్వాక్షర మూలంగా గురువైంది. నా అనేది లఘువు, గురువు లఘువు వస్తే హగణం. ఖాలుడు, మూడు కూడా లఘువులే కనుక నగణం. హగణం నగనాన్ని ఏమన్నారు? సూర్యగణాలు అన్నారు. అందుకని ఈ రెండు సూర్యగణాలు అయ్యాయి. పద్యంలో రెండు భాగాలు కనుక మొత్తం రెండు భాగాలకి కలిపి మొదటి భాగంలో 4, తర్వాత భాగంలో 4, మొత్తం 8 గణాలు వస్తాయి. దీంట్లో మొదటి 4 ఇంద్రగణాలు, తర్వాత 2 ఇంద్రగణాలు, మొత్తం 6 ఇంద్రగణాలు అయ్యాయి. 2 సూర్యగణాలు. పద్యం ప్రతి పాదం 2 భాగాలు కలిగి ఉంటుంది. ప్రతి భాగంలోనూ కూడా 4 గణాలు చొప్పున 2 భాగాల్లోనూ అంటే ఒక పాదంలో 8 గణాలు వస్తాయి. ఈ 8 గణాల్లోనూ మొదటి భాగంలో 4, రెండో భాగంలో 2, మొత్తం 6 ఇంద్రగణాలు, చివరి 2 సూర్యగణాలు వస్తాయన్నమాట. అంటే 6, 2, 8లో 6 ఇంద్రగణాలు, 2 మాత్రమే సూర్యగణాలు వస్తాయి. ఇంట్లో ప్రతి పాదంలోనూ కూడా 3వ గణం మొదటి అక్షరంతో యతి సరిపోతుంది. యతి లేకపోతే ప్రాసయతేన కూడా చెల్లుతుంది. ప్రాస నియమం ఉండాలని లేదు. దీంట్లో మొదటి పాదంలో బాకి పాకి యతిమైత్రైంది. రెండో పాదంలో అన్న చెన్న అనేది వచ్చాయి కనుక అది ప్రాస్యతైంది. శీర్షపద్యం తర్వాత తేటగీతి కానీ ఆటవెల్ది కానీ ఉంటుందన్నమాట. అలాగే మళ్ళా ఇంకొకటి ఇచ్చాడు చూడండి. ఒక చోట నీహార నికరంపురాలపై పవళించు రణము రేవవులకు సలిపి. ఇవి శీర్షపద్యంలో ఉండేటటువంటి మొదటి పాదం, అంటే 2 భాగాలును. మొదటి భాగంలో తీసుకున్నట్టయితే ఓ అనేది లఘువు లఘువు, చో అన్నప్పుడు దీర్ఘం వచ్చి గురువైంది, టా లఘువు. 2 లఘువులు గురువు లఘువు వస్తే సలము. నీ అనేది గురువు, హా అనేది దీర్ఘం వచ్చింది గురువు, రా అనేది లఘువు. 2 గురువులు లఘువు వస్తే తగణం. నీ కా 2 లఘువులే. రమ్ అన్నప్పుడు సున్నాతో ఉంది కనుక గురువైంది, పూ అనేది లఘువైంది. 2 లఘువులు గురువు సా, పక్కన వచ్చేటి లఘువు కనుక సలా సలము అయింది. రా అన్నప్పుడు దీర్ఘము, లా అనేది లఘువు, పై అనేది ఐ అవులతో వస్తే అవి గురువులు కనుక ఇది ఐతో వచ్చింది కనుక ఇదే గురువైంది. అందుకని గురువు లఘువు గురువు వచ్చి రగణమైంది. దీంట్లో సలా తగణం, సల రగణం, ఈ 4 కూడా ఇంద్రగణాలు వచ్చాయి మొదటి భాగంలో. రెండో భాగం తీసుకుంటే పవళించు అన్నాడు. పా లఘువు, వా లఘువు, లిమ్ అన్నప్పుడు సున్నాతో వచ్చింది కనుక గురువు, చూ అనేది లఘువు. 2 లఘువులు గురువు లఘువు వచ్చింది కనుక ఇది సలము. రాణాము రే, రాణాము అనేది లఘువులే, రే అనేది దీర్ఘం వచ్చింది కనుక గురువు. 3 లఘువులు అంటే నగణం, ఇది కూడా గా వచ్చింది కానీ నగము అయింది. అలా నగ అనేవి ఏమిటి? 2 ఇంద్రగణాలు అయ్యాయి. బా వాళ్ళు 3 లఘువులు అయ్యాయి నగణం. సా లీపి
3 లఘువులే నగణం. నగణం నగణం నగనాన్ని ఏమంటారు? సూర్యగణం అంటారు. ఇక్కడ 2 సూర్యగణాలు వచ్చాయి. రెండో భాగంలో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. పై భాగంలో 4 ఇంద్రగణాలు. మొత్తం 4, ఇవి 4, 8 గణాలు వచ్చాయి. దాంట్లో పైన 4, కింద 2, 6 ఇంద్రగణాలు అయ్యాయి, 2 సూర్యగణాలు అయ్యాయి. పై పద్యంలో మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు, రెండో భాగంలో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు రావడం జరిగింది. యతి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి పాదంలోనూ కూడా 3వ గణం మొదటి అక్షరంతో యతి కానీ యతి మైత్రి కానీ చెల్లుతుంది. ఒక, నిక ఇలాంటి చోట ప్రాసయతి అనేది సరిపోయింది. ఇక్కడ భవ అన్నాడు, యతి మైత్రి కూడా సరిపోయిందనమాట. క్రింది పద్యాలకు గణ విభజన చేసి లక్షణ సమన్వయం చేయమని అన్నాడు కదా, ఇంతగా మనం చేస్తాము, మీరు నేర్చుకున్నారు. చూడండి, ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పద్యపాదం ఇచ్చినప్పుడు 2 భాగాలు ఇచ్చాడు అంటే అది శీర్ష పద్యానికి సంబంధించినది అనేది ఒక గుర్తు. తర్వాత శీర్ష పద్యము, ఆట వెల్ది, తేటగీతి ఇవన్నీ కూడా ఇంద్రగణాలు సూర్యగణాలతోటే ఉంటాయి అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అలాగే తర్వాత వచ్చేటటువంటి వీడియోల గురించి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.